దేవుని నామంలో మీ అందరికీ వందనములు. ఇవాళ ఒక చిన్న విషయం గురించి మనం మాట్లాడదాం. అయితే ఇవాళ అంశం ఏమిటి అంటే ఆరాధనకు ఉండవలసిన ఒక ముఖ్య విషయాలు ఏమిటి? ఆరాధనకు ఉండవలసిన ఒక ముఖ్యమైన ఒక ఎలిజిబిలిటీ లేదా అర్హతలు అనే దానిని చూసుకుందాం. అయితే ఆరాధన అంటే ఏమిటి? ముఖ్యంగా ఆరాధన అంటే మనము మనకంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తామో, మనకంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తామో, మనల్ని దేనికైతే అప్పగించుకుంటామో, మనల్ని దేనికైతే బానిసగా మనల్ని మనం అప్పగించుకుంటామో దాన్ని లేదా వారిని మనం ఆరాధిస్తున్నాము అని అర్థం. అయితే మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని అంటే మనము మనకంటే కూడా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించవలసి ఉంది. అంటే ఆరాధన అనేది ప్రేమించడంలో ఒక ఉన్నతమైన దశ. అంటే అధికముగా ప్రేమించడం, మనకంటే కూడా ఎక్కువగా ప్రేమించడం అనే అర్థం. అయితే ఆరాధన మనం ఎవరికి చేస్తున్నామో, ఆరాధన మనం దేనికి చేస్తున్నాము, ఆ ఆరాధనకు ముందు కొన్ని ఉండవలసిన అంశాలు ఉంటాయి. ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనడానికి కొన్ని రుజువులు కావాలి. అదేవిధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అనడానికి కూడా కొన్ని రుజువులు కావాలి. అంటే దేవుణ్ణి ఆరాధిస్తున్న వారు కలిగి ఉండవలసింది ఏమిటి అంటే, దేవుణ్ణి ఆరాధిస్తున్న వారు కలిగి ఉండవలసింది ఏమిటి అంటే ముఖ్యంగా మనము చూసుకుందాం. ముఖ్యంగా దేవుణ్ణి ఆరాధించాలి అంటే మన పూర్ణ మనస్సుతోని మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఎప్పుడైతే మనము హృదయపూర్వకంగా దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటామో, హృదయపూర్వకంగా దేవుని మాటకు లోబడతాము, హృదయపూర్వకంగా దేవుని మనం ప్రేమిస్తాము, అప్పుడు అది నిజమైన ఆరాధన అవుతుంది. అయితే ఆ నిజమైన ఆరాధన ఉండడానికి మరి ఏమేమి అవసరం ఉంటాయి, దానికి కావలసిన పరికరాలు ఏమిటి, దానికి ముందు కావలసినవి ఏమిటి అంటే ముఖ్యంగా మనం చూద్దాం. మొదటిగా మరి మారు మనస్సు లేదా శుద్ధ హృదయం. మారు మనస్సు లేదా శుద్ధ హృదయం. అయితే చూడండి, ఒక వ్యక్తిని మనం ఆరాధిస్తున్నాం అని అంటే మరి వారి యొక్క హృదయంలో మంచి మనస్సు లేదా శుద్ధ హృదయం, మంచి మనస్సాక్షి అనేది ఉంచుకోవాలి. మనం ఇప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని చెప్పుకుంటుంటే మన హృదయంలో మంచి మారు మనస్సు ఉండాలి. మారు మనస్సు అంటే మరి దుష్ట ప్రవర్తన చొప్పున మనము నడవక, దుష్టుల ఆలోచన చొప్పున మనం ఆలోచించక, మరి సత్యమైన వాటి అందే మనం మనస్సు ఉంచాలి. సత్యమైన వాటి కోసమే, మరి శుద్ధమైన వాటి కోసమే, శుద్ధమైన ఆలోచన తట్టే లేదా శుద్ధమైన చూపుల తట్టే లేదా శుద్ధమైన ప్రవర్తన తట్టే మన మనస్సును సార్థకము చేసుకోవాలి. అట్టి సిద్ధ మనస్సు మనకు ఉండాలి. సో అట్టి మారు మనస్సు మనకు కలిగి ఉండాలి. ఇంకా అట్టి శుద్ధ హృదయం మనం కలిగి ఉండాలి. అయితే అట్టి శుద్ధ హృదయం కలిగి ఉన్నప్పుడే మనము మరి దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించగలుగుతాం. అయితే ఈ మారు మనస్సు లేదా శుద్ధ హృదయం రావాలి అంటే దానికంటే ముందు ఇంకొకటి జరగాల్సింది. పని జరగాల్సింది. ఏమిటది? అయితే చూద్దాం. ఒక వ్యక్తి మారు మనస్సు పొందాలి అంటే, ఒక వ్యక్తి హృదయము మరి పరిశుద్ధతలోనికి లేదా పవిత్రతలోనికి నడిపించబడాలి అంటే దానికి ముఖ్యంగా కావాల్సింది దేవుని యొక్క మాట మీద విశ్వాసం. మరి దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. ఆ వ్యక్తి ఎవరైతే దేవుని ఆరాధిస్తున్నాను అని అనుకుంటున్నారో వాళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవుని మీద
విశ్వాసం. విశ్వాసం ఉంచాలి. ఏమని దేవుని మీద విశ్వాసం ఉంచాలి అంటే, దేవుడు నమ్మకమైన వాడు, ఆయన నమ్మదగిన వాడు అని విశ్వసించాలి. ఇంకా ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడు, ఆయన చేసేదే చెప్తాడు అని మనం ఆయన నమ్మాలి, విశ్వసించాలి. ఇంకా ఆయన సత్యమైన వాడు, ఆయన అబద్ధికుడు కాదు, ఆయన సత్యమైన వాడు అని మనం ఆయన మీద విశ్వాసం ఉంచాలి. మరి ఇంకా ఆయన పరిశుద్ధుడు, ఇంకా ఆయన దేవాది దేవుడు అని ఆయన యొక్క నిజమైన మనస్తత్వాన్ని, ఆయన యొక్క కార్యములను, ఆయన చెప్పిన ప్రతి మాటను మనం విశ్వసించాలి. విశ్వసించినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే, మనలో మారు మనస్సు కలుగుతుంది. మనలో మారు మనస్సు కలుగుతుంది. ఆ విశ్వాసం వలన వచ్చే మారు మనస్సుకు అప్పుడు శుద్ధ హృదయం అనేది మనకు ఉంటుంది. మనం దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన యొక్క క్రియలను, ఆయన యొక్క మనస్తత్వాన్ని మనం విశ్వసించినప్పుడు, ఆయన యొక్క సత్యాన్ని మనం విశ్వసించినప్పుడు మనలో మారు మనస్సుకు దారితీస్తుంది. ఆ మారు మనస్సు వల్ల మన హృదయం శుద్ధం అవుతుంది. శుద్ధ హృదయం అనేది మనకు వస్తుంది. అయితే ఈ శుద్ధ హృదయం వచ్చిన తర్వాత దానికి తగిన క్రియలు, దానికి సంబంధించిన సత్యవర్తన మనం అవలంబించాలి. మూడోది ఏమిటి అంటే సత్యవర్తన. సత్యవర్తన మొదటిది విశ్వాసం అనుకుంటే, రెండోది మరి మారు మనస్సు లేదా శుద్ధ హృదయం, మూడోదిగా మనము సత్యవర్తన లేదా సత్యాన్ని అనుసరించడం. అయితే ఈ సత్యవర్తనకు వస్తే, ఎప్పుడైతే మారు మనస్సు పొంది మరి బాప్త్యం తీసుకుంటామో, దేవుని నామంలో మనం బాప్త్యం తీసుకుంటామో, బాప్త్యం తీసుకున్నప్పటి నుంచి మనము ఆ మారు మనస్సుకు తగినట్టి క్రియలను మనం అవలంబించాలి. మారు మనస్సుకు తగినట్టి క్రియలను మనం అవలంబించాలి. మన అనుదిన జీవితంలో అటువంటి క్రియలను మనం వెంబడించి మరి సాధకము చేసుకొని మరి ఫలించాలి. అయితే ఈ సత్యవర్తనలో మనము మరి దేవుని సత్యమైన మాటలను లేదా సత్యమైన మరి మార్గములను మనం అన్వేషించి దాంట్లో మరి నడుచుకోవాలి. ఇంకా మరి ఆయన మాట సత్యము, ఆయన వాక్యము సత్యం కాబట్టి ఆ వాక్యానుసారంగా మనం నడిచిన ఎడల మరి మనం సత్యవంతులంగా మరి సత్యాన్ని అనుసరించే వారంగా మనం ఉంటాం. అయితే ముఖ్యంగా మరి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ సత్యవర్తనలో కొన్ని విషయాలు మనం చూద్దాం. అయితే ఆరాధనకు ఉండవలసిన కొన్ని విషయాలు మనం చూద్దాం. మరి ఆరాధనకు ఉండాల్సినవి హృదయపూర్వకంగా ఆయన వాక్యమును గైకొనేటట్టు ఉండాలి. అట్టి మంచి మనస్సాక్షి ఉండాలి, అట్టి క్రియలు ఉండాలి, అట్టి సిద్ధ మనస్సు ఉండాలి. ఇంకేందంటే వేషధారణ అనేది ఉండొద్దు. ఈ సత్యవర్తనలో మొదటిది వేషధారణ లేకుండా మరి యథార్థముగా దేవుణ్ణి ఆరాధించాలి. వేషధారణ అంటే మనము మన హృదయంలో దేవుని మీద ప్రేమ లేదు కానీ బయటికి మాత్రం మరి దేవుణ్ణి ఆరాధించడం, పాటలతో కావచ్చు, ఇంకా వేరే వేరే మరి వేరే వేరే చిహ్నముల ద్వారా మన దేవుణ్ణి ఆరాధించడం చేస్తూ ఉంటాం. అయితే దేవుడు ఇట్లా చెప్తాడు. ఎందుకంటే ఇశ్రాయేలును చూసి దేవుడు ఒక మారి ఇట్లా సెలవిస్తాడు. ఏమని అంటే, ఈ ప్రజలు మరి పెదవులతోని నన్ను స్తుతిస్తున్నారు లేదా నన్ను గణపరుస్తున్నారు కానీ వారి యొక్క హృదయము నాకు దూరంగా ఉన్నది అని. అక్కడ మరి దేవుడు చెప్పింది ఏంటంటే, మరి వారు నోటితో దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు, ఆరాధిస్తున్నారు, కానీ వారి యొక్క నిజ జీవితంలో, వారి యొక్క హృదయంలో వాక్యానికి, దేవుని మాటకు మరి తావులేదు, దేవుని మాటకు విధేయత లేదు అని అర్థం. అంటే వారిలో వేషధారణ ఉన్నది అని అర్థం. మరి అటు రీతిగా ఎవరైతే దేవుని ఆరాధిస్తున్నాము అనే ఆలోచనలో ఉన్నారో లేదా ఆరాధించాలి అనే సిద్ధ మనసుతో ఉన్నారో వాళ్ళలో వేషధారణ లేకుండా యథార్థ హృదయముతో, అంటే మన పరిస్థితి ఏమిటో ఆ మన పరిస్థితిని ఉన్నదున్నట్టుగా మనం అంగీకరించాలి.
మన పరిస్థితి అది చెడ్డ పరిస్థితి అయినా మంచి పరిస్థితి అయినా ఆ పరిస్థితి ఉన్నది ఉన్నట్టు మనం దేవుని ఎదుట మనల్ని అంగీకరించాలి. మన పరిస్థితి ఉన్నది ఉన్నట్టు దేవుని ఎడల మనము చెప్పుకోగలగాలి. ఇంకా అట్టి ఒక చెడ్డ పరిస్థితుల్లో ఉంటే వాటిని సరిచేసుకొని మరి అప్పుడు యోగ్యంగా మనం కనబడిన తర్వాత దేవుణ్ణి అప్పుడు మరి ఘనపరచడం, ఆరాధించడము చేయాలి. మరి వేషధారణ లేకుండా మనము మరి యథార్థంగా దేవుణ్ణి ఆరాధించాలి. ఇంకొక విషయం ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత అనేది మనం అలంకరించుకొని దేవుణ్ణి ఆరాధించాలి. పరిశుద్ధతను మనం సంతరించుకోవాలి. పరిశుద్ధత అంటే ఏమిటి అంటే మరి దేవుని ఆత్మతో మన యొక్క నడతను, మన యొక్క ఆలోచనలు, మన యొక్క నడతను మరి సత్యంలో నడిపించుకునేటట్టు మరి స్థిరపరచుకోవడమే పరిశుద్ధత. అంటే మన యొక్క ఆలోచనల్ని, ప్రవర్తనల్ని అన్నిని సత్యములో మరి స్థిరపరచుకోవడమే మరి పరిశుద్ధత. మరి పరిశుద్ధతను మనం ధరించుకొని అట్టి మనస్సుతో, అట్టి హృదయార్పణతో దేవుణ్ణి మనం ఆరాధించాలి. మరి పరిశుద్ధతను అలంకరించుకొని లేదా పరిశుద్ధ అలంకృతులై మరి దేవుణ్ణి ఆరాధించుడి, ప్రభువుని ఆరాధించుడి అనే వాక్యంలో రాయబడి ఉంటుంది. కాబట్టి మనము పరిశుద్ధతను లేదా నిర్దోషత్వమును, సత్యంలో నిర్దోషత్వమును మనము ధరించుకొని అట్టి దానిని మనం అలంకరించుకొని దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని నామమును గణపరచాలి, ఆయన క్రియలను మనం గణపరచాలి అని రాయబడి ఉన్నది. ఇంకోటి ఏంటంటే మనం ఆత్మతో సత్యముతో మరి ప్రభువును ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ మనం ప్రభువును ఆరాధించాలి. మరి ఆత్మతోనూ సత్యముతోనూ అంటే మరి ఎప్పుడైతే మరి మనం దేవుని మీద విశ్వాసం ఉంచి మరి మానమనస్సు పొంది, శుద్ధహృదయం పొంది మరి దేవుని నామంలో మనము మరి సూచకమైన బాప్త్యం పొందుకున్నప్పుడు దేవుని ఆత్మ మనలో పనిచేయడం మొదలు పెడతాడు. అయితే దేవుని ఆత్మ ద్వారా మనం సత్య సంబంధమైన వాటిని ఎరగాలి. దేవుని యొక్క ఆత్మ ద్వారా సత్య సంబంధమైన వాటిని వెంబడించాలి. ఇంకా సత్య సంబంధమైన వాటిని మనము సాధకము చేసుకోవాలి. మరి అటు రీతిగా మరి దేవుని యొక్క ఆత్మతోనూ మరి ఆత్మ వలన కలిగే సత్య సంబంధమైన ఫలములతోనూ మనము మనల్ని ధరించుకొని లేదా మనల్ని అలంకరించుకొని అటు రీతిగా ప్రభువును మనం ఆరాధించాలి. అటు రీతిగా మనం ప్రభువుని ఆరాధించడాన్ని మనం ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించడము అందుము. ఇంకా ఎట్లా ఆరాధించాలి? దేవునికి ఆరాధించడానికి ఉండాల్సింది మనం చూసుకుంటే వేషధారణ లేకుండా యథార్థముగా, ఇంకా పరిశుద్ధాలంకృతులే మనం ఆరాధించాలి. ఇంకా ఆత్మతోనూ సత్యముతోనూ మనము ఆయన్ని ఆరాధించాలి. ఈ విషయములను మనము చూసుకుంటాం. ఇంకా మనం ఎటువంటి వాటిని ధరించుకోవాలి, ఇంకా ఎటువంటి వాటిని మనము ధరించుకొని ఆయనను ఆరాధించాలి అంటే మరి చూడండి, ఇంకా మనము సహవాసము చూడండి. మనం మొదటి నుంచి వస్తే మనము విశ్వాసము, మారుమనస్సు లేదా శుద్ధ హృదయము, సత్యవర్తనలో మనము 3 చూసినాము. తరువాత సత్యవర్తన తర్వాత మరి సహవాసము చూడండి. సహవాసము అంటే దేవునితో మరి సహవాసం కలిగి ఉండడం. సహవాసం అంటే ఎట్లా కలిగి ఉంటాం మనం దేవునితో అంటే, మనము ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ క్షణమైనా మన యొక్క హృదయాన్ని దేవునితో
మరి అనుసంధానం చేసుకునేటట్టు ఉండాలి. మన యొక్క హృదయాలోచనలు లేదా మన యొక్క చిత్తమును దేవునితో అనుసంధానం చేసుకునేటట్టు ఉండాలి. ఎల్లప్పుడూ మన యొక్క చిత్త వృత్తిని లేదా మన చిత్తాన్ని దేవునితో లేదా దేవుని సత్యముతో దేవుని యొక్క మాటలతో అనుసంధానింపబడి ఉండాలి. ఇంకా ఏందంటే మనం వ్యక్తిగతంగా మరి దేవునికి ప్రార్థనలతోనూ మరి విజ్ఞాపనలతోనూ ఇంకా ఆయన వాక్యము నింపుకోవడం ద్వారాను మరి ఆయనతో సహవాసం మనం కలిగి ఉంటాం. సహవాసం ఎందుకు అంటే సహవాసం వలన దేవుని యొక్క మనస్సు ఎట్టిదో మనకు తెలుస్తుంది. దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలుస్తుంది. దేవుడి యొక్క ఎంత పరిశుద్ధుడో, ఎంత మరి అధికారం గలవాడో, దేవుడు ఎంత ప్రేమమయుడో, దేవుడు ఎంత సత్యవంతుడో మనకు అర్థమవుతుంది. అప్పుడు అర్థమైనప్పుడు మనం ఆయన చేసిన మంచి పనులను బట్టి లేదా ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి లేదా ఆయన యొక్క శ్రేష్టత్వాన్ని బట్టి మనము ఆయనను ఆరాధించగలుగుతాం. కాబట్టి సహవాసము అనున్నది మరి ఎంతో మరి ముఖ్యమైనదిగా ఉంటున్నది. మరి ప్రార్థన అంటే మనము మరి కళ్ళు మూసుకొని మోకరించి ప్రార్థించడం మాత్రమే కాదు, కానీ మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మరి ఏ వర్క్ చేస్తున్నా ఏ పని చేస్తున్నా కూడా మన హృదయము మరి ఆయనతో మాట్లాడవచ్చును. మన హృదయపు తలంపులు ఆయనతో మాట్లాడవచ్చు. మన హృదయపు తలంపులు ఆయనకు మొరపెట్టవచ్చు. మన హృదయ తలంపులు ఆయనతో ముచ్చటించవచ్చు. ఇంకా మన యొక్క ప్రతి పరిస్థితిలోనూ ఏ స్థితిలో ఉన్నా కూడా మనం ఇటు రీతిగా మనం ఆయనతో లింకప్ అయి ఉండవచ్చు. ఈ లింకప్ అయి ఉండడాన్ని మనం ప్రార్థన అంటాం. ఈ ప్రార్థన మరి నోటి ద్వారా చేసేది కావచ్చు, మన హృదయము మరి ఆయనతో లింకప్ అయి ఉండి ఎల్లప్పుడూ మన హృదయం ద్వారా మొరపెట్టేది కావచ్చు. కానీ ఎల్లప్పుడూ మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థన ద్వారాను మరి వాక్యము మనలో నింపుకోవడం ద్వారాను కూడా మనం ఆయనతో సహవాసం కలిగి ఉంటే మన దేవునికి మనకు మధ్య మంచి సంబంధం ఏర్పడుతుంది. మంచి సంబంధం ఏర్పడినప్పుడు ఆయన యొక్క క్రియలను బట్టి ఆయన గొప్పతనాన్ని బట్టి మనం ఆయనను ఆరాధించగలుగుతాం. ఎందుకంటే ఒకరిని ఆరాధించాలి అంటే, ఒకరికి మనల్ని మనం అప్పగించుకోవాలి అంటే, ఒకరిని మనకంటే ఎక్కువగా ప్రేమించాలి అంటే వాళ్ళు మనకంటే గొప్పవారై ఉండాలి.